వెల్కమ్ టు పాయింట్ డీకోడెడ్. మనం చూస్తున్నాము ఏ దేశమైనా సరే ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళింది అన్న విషయానికి సంబంధించి ఎవరికి వాళ్ళకి సంబంధించిన ఒక వర్షన్ వినిపించే ప్రయత్నం చేస్తారు. భారత్ పాకిస్తాన్ ఒకే సమయంలో స్వాతంత్రాన్ని సాధించుకున్నాయి. ఆ సాధించుకోవడం అంటే భారత్ని ఏదైతే స్వాతంత్రం ఇచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్ సపరేట్గా మాకు ఒక దేశం కావాలి అంటూ పక్కకు వెళ్ళి వాళ్ళు ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్న సిచ్యువేషన్ అన్నది మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఎందుకు ఈ డిస్కషన్ వచ్చింది అంటే ఒకే విషయం పైన ఒకే సందర్భంలో రెండు దేశాలు ఎలా రెస్పాండ్ అయ్యాయి అనే విషయం పైన ఖచ్చితంగా డిస్కస్ చేయాల్సిన అవసరం. ఇందులో పాయింట్ డీకోడెడ్లో మనం చూస్తే భారత్ పాకిస్తాన్ మధ్యలో ఉద్రిక్త వాతావరణాన్ని మనం చూసాము. ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ ఒకరిపైన ఒకరు డ్రోన్స్ను ప్రయోగించుకున్నారు, మిసైల్స్ని ప్రయోగించుకున్నారు. ఒకరి మీద ఒకరు ఆ దేశం పైన పట్టు సాధించే ప్రయత్నం చేశారు. వాటిలో ఉన్న కీలక స్థావరాలని కానివ్వండి మిగిలిన వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. కానీ పాకిస్తాన్ పూర్తి స్థాయిలో విఫలం చెందితే అదే భారత్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయిన నేపథ్యం మనం చూసాం. దానికి మనం చూస్తే ఆపరేషన్ సింధూర్ అన్న దానికి సంబంధించి ఆ మొత్తం ఇచ్చిన వ్యవహారం కానివ్వండి, ఆ సందర్భంలో జరిగిన పరిణామాలు కానీ మనందరికీ తెలుసు. ఈ సందర్భంలో మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది గత 10 ఏళ్ల కాలంలో భారత్ సాధించిన ప్రగతి ఏంటి, 10 ఏళ్లలో భారత్ ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అన్న విషయం డిస్కస్ చేసే నేపథ్యంలో మొదట్లో మేక్ ఇన్ ఇండియా అన్నా మేడ్ ఇన్ ఇండియా అన్నా సరే ప్రతి ఒక్కరు నవ్వుకున్నారు. నిజంగా భారత్లో అది సాధ్యమేనా? అందులోనూ ముఖ్యంగా చూస్తే ఏదైతే కీలకమైన రంగాలు ఉన్నాయో ఆ రంగాల్లో భారత్ ప్రగతిని సాధించే అవకాశం ఉందన్న ప్రశ్న చాలామందిలో ఉంది. దాని సమాధానము ఎప్పటికప్పుడు మనం వింటూనే ఉన్నాం. మిగిలిన విషయాల్లో ఏమీ పక్కన పెట్టినా సరే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, భారత్ పాకిస్తాన్ మధ్యలో ఉన్న ఉద్రిక్త వాతావరణాల నేపథ్యంలో ఏం జరిగిందన్నది మనం డిస్కస్ చేసే నేపథ్యంలో పాకిస్తాను భారత్ మీద ఏవైతే ప్రయోగించిన డ్రోన్లు టర్కీ నుంచి వచ్చాయి, యూజ్ చేసిన మిసైల్స్ చైనా నుంచి వచ్చాయి, వాడిన మిగిలిన ఫైటర్ జెట్స్ కానివ్వండి మిగిలినవి కూడా ఇంకో దేశం నుంచి, అమెరికా నుంచో లేకపోతే ఇంకో దేశం నుంచో దిగుమతి చేసుకుంటే తప్ప వాళ్ళకి సొంతంగా ఏమీ తయారు చేసుకోలేని సిచ్యువేషన్లు ఉంటే అదే భారత్ ఆపరేషన్ సింధూర్లో మొత్తం 8 ఆయుధాలను ప్రయోగిస్తే అందులో 5 ఆయుధాలు ఇవాళ మేక్ ఇన్ ఇండియాలో భారత్లో మేడైన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎందుకంటే మనం చూస్తున్నాము ప్రగతి ఏం సాధించింది అని డిస్కస్ చేసే నేపథ్యంలో ఇదే మనం సాధించిన ప్రగతి. ఇవాళ మనము ఇంకొకరి ఆయుధాలు తయారు చేసుకునే స్థాయి నుంచి మనమే ఇంకొకరికి ఆయుధాలు సప్లై చేసే స్థాయికి మనం వెళ్ళామన్నది ఖచ్చితంగా మనం చెప్పాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈ సందర్భంలో భారత్ ప్రయోగించిన ఆ 5 ఆయుధాలు ఏంటి అనే విషయంపై మనం ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. వాటిని కమికోస్ డ్రోన్స్ అంటారు, లాయిటరింగ్ మ్యూటేషన్స్లో ఇవి ఉంటాయి. అందులో అదే కాకుండా బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్స్ కూడా ఇందులో భాగస్వామిగా మాట్లాడితే ఇక యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ మనం సొంతంగా మన టెక్నాలజీతో తయారు చేసుకున్నాము. ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానివ్వండి, షిల్కా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానివ్వండి, ఈ మొత్తం 5 మన స్వదేశీ పరిజ్ఞానంతో మనం సొంతంగా తయారు చేసుకున్నది. మొదటగా ఒకసారి లాయిటరింగ్ మ్యూటేషన్ మీద మనం ఒకసారి ఒక లుక్ వేద్దాము. కమికోస్ డ్రోన్స్ అంటారు వీటిని సూసైడ్ డ్రోన్స్ లేదా కమికోస్ డ్రోన్స్ అన్నీ కూడా పిలువబడతాయి. అలాగే వీటిని నాగాస్త్ర 1 అని కూడా అంటారు. ఇవి లక్ష్య ప్రాంతంలో గాలిలో గిరగిరా తిరిగి లక్ష్యాన్ని గుర్తించి ఖచ్చితంగా దాడి చేస్తాయి. ఉదాహరణకు నాగాస్త్ర 1 అన్నది 1.5 కిలోల ఎక్స్ప్లోజివ్ పేలోడ్తో దాదాపుగా 15 కిలోమీటర్ల పరిధిని ధ్వంసం చేస్తాయి. ఈ తయారీ కూడా భారతదేశంలో సోలార్ ఇండస్ట్రీస్ ద్వారా తయారు చేయబడింది. ఇది పూర్తి స్థాయిలో స్వదేశీ ఆయుధం. ఇక వీటిని వినియోగాన్ని చూసినా సరే నిఘా పెట్టడంలో ఇది దిట్ట, లక్ష్యాన్ని గుర్తించడంలో ఇది తోపు. టెర్మినల్ స్ట్రైక్ మిషన్ల కోసం ఉపయోగించబడ్డాయి. మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకుంటున్నామో లాయిటరింగ్ మ్యూనిషన్స్ అన్నవి కూడా భారతదేశం సొంతంగా తయారు చేసుకొని అతి తక్కువ డిస్టెన్స్లో ఉన్న వాటిని నాశనం చేయడానికి మనం యూజ్ చేసే మిసైల్స్గా మనం దీన్ని మాట్లాడవచ్చు. భారత్ సాధించిన ప్రగతిలో మొదటి అడుగుగా మనం దీన్ని మాట్లాడాలి. ఇంకా మరొక మైంది మనం చూస్తున్నాము, భారత్కి బ్రహ్మాస్త్రం అంటే ఏది అంటే బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్స్ అని మనం ప్రతి ఒక్కరు చెప్తారు. ఇది సూపర్సానిక్ క్రూయిజ్ మిసైల్. దీని పరిధి దాదాపుగా 300 నుంచి 500 కిలోమీటర్లు ఉంటే అది వర్షన్ 1 కింద చూడాలి మనం. వర్షన్ 2లోకి వచ్చేటప్పటికి దాదాపుగా 800 కిలోమీటర్లను కూడా అది ఛేదించగలిగేంత కెపాసిటీ ఉంది. ఇది రష్యన్ 3M55 ఓనిక్స్ ఆధారంగా రూపొందించబడింది. దీన్ని భారత్లోని డిఫెన్స్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే DRDO అంటాము. అంతేకాకుండా రష్యాకు సంబంధించిన NPO, ఈ 2 కలిపి జాయింట్ వెంచర్గా మనం బ్రహ్మోస్ ఎయిర్ ఫోర్సెస్ ద్వారా దీన్ని మనం తయారు చేసాం. దీన్ని మనం చూసాం. మనము భారత్ నుంచి పాకిస్తాన్లో ధ్వంసం చేయబడ్డ అతిపెద్ద టార్గెట్స్ అన్నీ కూడా బ్రహ్మోస్ వాడి దాని ద్వారానే మనము ధ్వంసం చేశామన్నది ఇప్పటికే మనకి డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో బ్రహ్మోస్ అనేది బ్రహ్మాస్త్రంగా ఎలా మారింది అన్నది కూడా మనం చూడొచ్చు. ఎందుకనే ఈ ఆపరేషన్ సింధూర్లో కూడా బ్రహ్మోస్ మిసైల్ను ఉపయోగించారు. ముఖ్యంగా అలాగే దూర లక్ష్యాలను ఛేదించడంలో బ్రహ్మోస్కి మించిన మరో మిసైల్ మన దగ్గర లేదు అనేది మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. అందుకనే బ్రహ్మోస్ని మనము బ్రహ్మాస్త్రం అంటున్నాము. ఆ బ్రహ్మాస్త్రమే ఇవాళ పాకిస్తాన్ పాలిట పాతుపశాస్త్రంగా మారి వాళ్ళని పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడానికి మనకు పనికొచ్చింది.
ఇక కేవలం ఇవే కాకుండా మన దగ్గర చాలా కీలకమైన మరొక ఆయుధం మనము యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ అన్నవి మనం తయారు చేసుకున్నాం. వాటిని ATGMs అంటారు. ఇవి భారీగా ఉండే ఆర్మ్డ్ వాహనాలు కానివ్వండి, అందులో ముఖ్యంగా మనం చూస్తే ట్యాంకులను నాశనం చేయడానికి రూపొందించిన ఆయుధాలు ఇవి ఖచ్చితమైన గైడెడ్ సిస్టమ్స్తో ఉంటాయి. భారతదేశం స్వదేశీ ఆయుధం కావడం, అంతేకాకుండా నాగ్ ATGMSతో పాటు ఇజ్రాయెల్ నుంచి స్పైక్ ATGMSను కూడా దిగుమతి చేసి వాటిని ఉపయోగించి వీటిని తయారు చేశారు. ఇక వీటిని మనం ఎక్కడ యూజ్ చేస్తున్నామంటే లైన్ ఆఫ్ కంట్రోల్ ఎక్కడైతే ఉందో దాని వెంబడి పాకిస్తానీ మిలిటరీ పోస్టులను ఛేదించడానికి వీటిని మనం వినియోగిస్తున్నాం. వీటిలో మనం చూస్తే మాత్రం ఎప్పుడైనా సరే గ్రౌండ్ లెవెల్లో ఏదైనా యుద్ధం జరిగినప్పుడు కీలకంగా మనకు ఈ ఆర్మ్డ్ ఏవైతే ఉంటాయి, లేకపోతే ట్యాంకర్స్ ఏవైతే ఉంటాయి, అవి చాలా ఎక్కువ స్థాయిలో మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటాయి. కాబట్టి వాటిని నాశనం చేయాలంటే మాత్రం ఇవి పూర్తి స్థాయిలో యూజ్ చేసి మనం వాటిని నాశనం చేసే అవకాశం ఉంటుంది. అందుకనే ఇవి కూడా మన అంబుల పొదిలో చాలా కీలకమైన ఆయుధాలుగా మారాయి. ఆ ఆయుధాలు మాత్రం పాకిస్తాన్కి ఇబ్బందిగా పరిణమించాయని మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక మొత్తంగా మనం జరిగే ఈ మొత్తం డిస్కషన్లో డ్రోన్లు కూల్చినా, లేకపోతే మనం మాట్లాడుకున్న చైనా మిసైల్స్ని కూల్చినా సరే, అందులో చాలా కీలకంగా పనిచేసింది ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది పూర్తి స్థాయిలో ఒక స్వదేశీ ఉపరితలం నుంచి గాలిలోకి మిసైల్స్ని పంపించగలిగే సిస్టమ్ ఇది. ఇందులో డ్రోన్స్, మిసైల్స్, విమానాలను అడ్డగించడానికి దీన్ని రూపొందించారు. దీని పరిధి 40 నుంచి 70 కిలోమీటర్లు ఉంటుంది. అంతేకాకుండా దీన్ని భారత్ DRDOలోనే దీన్ని మనం డెవలప్ చేశాము. ఇది తయారు చేసింది కూడా పూర్తి స్థాయిలో మన స్వదేశీ పరిజ్ఞానంతో చేశాం. కాబట్టి మనం చూస్తున్నాము పాకిస్తాన్ భారత్ మధ్యలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో 40 నుంచి 50 డ్రోన్లు ఒకేసారి భారత్ మీదకి వచ్చిన సందర్భంలో కూడా ఒకవైపు S-400 అలాగే ఆకాశ్ మిసైల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ద్వారానే వాటిని పూర్తి స్థాయిలో మనము ధ్వంసం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందుకనే మనం చూసాము పాకిస్తానీ డ్రోన్లు కానివ్వండి, మిసైళ్లను కానీ అడ్డగించడానికి వీటి ఉపయోగించిన నేపథ్యంలో 100% స్ట్రైక్ రేట్తో దాని సక్సెస్ని అయితే మనము సాధించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరొక ఇంపార్టెంట్ సిస్టమ్ మనం చూస్తే షిల్కా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా మనము తయారు చేసుకున్నాం. అందులో రష్యా మూలం ఈ సిస్టంలో రాడార్ గైడెడ్ 23 mm గన్స్తో ఉంటుంది. ఇవి డ్రోన్లని అలాగే హెలికాప్టర్లను అడ్డగించడానికి ఉపయోగపడుతుంది. దీని తయారీని మనం చూసినా సరే, రష్యా నుంచి దీన్ని మనం దిగుమతి చేసుకున్నా సరే, భారత్లో పూర్తి స్థాయిలో దీన్ని అప్గ్రేడ్ చేసుకున్నాం. అందుకనే మిగిలిన వాటితో పోలిస్తే దీన్ని సిస్టమ్ సంబంధించిన పర్ఫార్మెన్స్ దీన్ని ఎప్పుడు ఉపయోగించామంటే ఏదైతే ఆపరేషన్ సింధూర్లో పాకిస్తానీ డ్రోన్ దాడులను నిరోధించడానికి కూడా దీన్ని మనము ఉపయోగించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం భారత్ని మనం గమనించినప్పుడు గతంలో ఏదైనా సరే ఆయుధాన్ని మనము ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, వాటిని దిగుమతి చేసుకొని వాటి ద్వారా మనం యుద్ధాలకు వెళ్ళే వాళ్ళం. ఆ సందర్భంలో చాలా రకాల ఇబ్బందులు పడ్డాం. కానీ ఇప్పుడు భారత్ కొత్తగా వ్యవహరిస్తుంది. మనం ఇవాళ చూస్తే మనము S-400 గురించి మనం దాంట్లో టెక్నాలజీ డెవలప్మెంట్లు చేసుకొని అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా ఇది ఇప్పుడు శత్రు దుర్భేద్యమైన ఒక సిస్టమ్గా మనకు మారిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు S-500 తయారు చేయడానికి రష్యానే భారత్ని ఆహ్వానించే స్థాయికి మనం వెళ్ళిపోయిన సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎలా చూసినా సరే భారత్ అన్నది టెక్నాలజీ పరంగా ఏ స్థాయిలో అయితే ముందుకు వెళ్తుందో, అదే సందర్భంలో ఆయుధాలకు సంబంధించి వెపన్ ఫ్రంట్లో కూడా భారత్ అదే స్థాయిలో ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్ అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక మనం మాట్లాడుకుంటున్న ఈ మేక్ ఇన్ ఇండియా కానివ్వండి, మేడ్ ఇన్ ఇండియాకి సంబంధించిన కాన్సెప్ట్తో కేవలం మనకు సంబంధించిన ఆయుధాలను తయారు చేసుకొని మనకు వాటిని తోడుగా పెట్టుకోవడము, రక్షణగా ఉంచుకోవడమే కాకుండా ఇవాళ వేరే దేశాలకు కూడా మనం వాటిని పంపించే సిచ్యువేషన్ ఉంది. అందులో ముఖ్యంగా చూస్తే బ్రహ్మోస్ సూపర్సానిక్స్ ఎయిర్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పుడు మనం వేరే దేశాలకు కూడా పంపించడానికి అవసరం మనం కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంటే, మరోవైపు వీటిని మనం వేరే దేశాలకు కూడా పంపించే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా మిసైల్స్ను మనం ఇప్పటికే కొన్ని దేశాలకు ఎగుమతి చేస్తుంటే, ఇక చిన్నపాటి తూటాలు కానివ్వండి, గనులు అన్నవి చాలా కామన్గా మనము ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడే మనము పాకిస్తాన్ని అవుట్బీట్ చేశామని చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్ భారత్ మధ్యలో యుద్ధం అన్నప్పుడు ఎవరు ఏ ఆయుధాలు ఉపయోగిస్తారనే దానికన్నా ఎవరు ఏ ఆయుధాలు ఉపయోగిస్తే ఎలా నిలువరించాలన్న విషయం పైన పూర్తి స్థాయిలో సమాచారం అందడానికి కారణము అవి ఇంకొక దేశం నుంచి తీసుకురావడం. అదే భారత్కి సంబంధించిన మన ఆయుధాలకు సంబంధించిన స్పెషాలిటీ వాళ్ళకి తెలుసుకోవడంలో కొద్దిగా లేట్ అవ్వడం కానీ, మొత్తంగా మన సిస్టము, మన రాడర్ సిస్టమ్తో వాటిని ఆపరేట్ చేయడం ద్వారా వచ్చిన అడ్వాంటేజ్ ఇవాళ ఆపరేషన్ సింధూర్ని మనం చాలా ఎఫెక్టివ్గా క్లోజ్ చేయగలిగాము. ఇవాళ పాకిస్తాన్ మన కాళ్ల ముందు వచ్చి సాగిలపడడానికి అదే ఒక కారణంగా కనిపిస్తుంది. అందుకే చెప్తారు, ఏదైనా సరే మంచి ప్రవర్తన ఉంటే వాళ్ళకి మంచి జరుగుతుంది అన్నట్టుగా భారత్ అభివృద్ధి చెందాలనే ఆలోచనతోనూ ఆకాంక్షతోనూ ముందుకు వెళ్తుంటే, పాకిస్తాన్ మాత్రం వేరే దేశాల సహకారంతో భారత్ని ఎంతసేపున నాశనం చేయాలన్న ఆలోచన ఉంది. కాబట్టి ఇవాళ ఆ దేశమే నాశనం అయిపోయింది. భారత్ మాత్రం చాలా పురోభివృద్ధితో ముందుకు వెళ్తుంది. ఇది ఇవాళ పాయింట్ డీకోడెడ్. నెక్స్ట్ రోజు మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.